ఓం శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షి గురించి తెలుసుకుందామా? మధుర దగ్గర ఉన్న తిరుచుల్లి గ్రామంలో 1879 డిసెంబరు 30వ తేదీన వెంకటరామన్ గారు పుట్టారు. ఆయన తర్వాత భగవాన్ రమణ మహర్షి అనే పేరుతో విశ్వవిఖ్యాతిని పొందారు. ఆ రోజు ఆర్ద్ర దర్శనము పుణ్యదినము. వెంకటరామన్ మధురలో మిషన్ హై స్కూల్లో చదువుకుంటూ ఉండగా తన 16వ ఏట ఓసారి ఎవరో అరుణాచలం నుంచి వస్తున్నానని చెబుతూ ఉండగా విన్నారు. ఆ పేరు ఆ అబ్బాయిని ఏవో స్మృతులతో కలవరపెట్టింది. 17వ ఏట కొద్ది నిమిషాలలో ఆయనకి ఆత్మసాక్షాత్కారం జరిగింది. ఒకరోజు ఆయన ఒంటరిగా మేడ మీద కూర్చునున్నారు. మృత్యు సంగతి గట్టిగా మనసులోకి వచ్చింది. చావంటే ఏంటి అని ప్రశ్నించుకొని, ఇదే కదా చావు అని చచ్చిపోయినట్టు పడుకొని శ్వాసని ఆపేసుకున్నారు. సరే, ఈ దేహం చచ్చిపోయింది, దీన్ని కాల్చి బూడిద చేస్తారు, దాంతో నేను అంతమైపోతానా? నేను ఇంకా తెలుస్తూనే ఉంది కనుక నేను ఈ దేహం కాదు, నాకు మృత్యువు లేదు అనుకునేటప్పటికీ ఆయనకి జ్ఞానోదయం అయ్యింది. నేను అనేది మనసు ఆలోచన కాకుండా అది అనుభవమైపోయింది. త్వరలోనే ఆయన ఎవ్వరితోనూ చెప్పకుండా అరుణాచలానికి బయలుదేరి సరాసరి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి తన తండ్రి అరుణాచలేశ్వర దర్శనం చేసుకున్నారు. ఆనాటి నుండి ఆ మరణాంతరము అరుణాచలం వదల్లేదు ఆయన. మొదట ఆలయంలోనూ, తర్వాత వివిధ ఏకాంత స్థలాల్లోనూ ఆయన సమాధిలో గడిపేవారు కొన్నాళ్ళు. త్వరలోనే ఆయన తల్లికి తెలిసి వచ్చి ఇంటికి రమ్మనమని ఎంత ఏడ్చినా ఆయన కదలలేదు. ఊళ్ళో ఆయన సంగతి తెలిసి ఆయన ఉపదేశానికే మనుషులు వస్తున్నారు. 1908లో మహాకవి పండితులు గణపతి శాస్త్రి గారు స్వామిని సందర్శించి ఆయన సాక్షాత్తు సర్వేశ్వరుడని తెలుసుకొని ఆయన నుంచి ఉపదేశాన్ని అడిగి పొందారు. ఆయనే వెంకటరామన్కి భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టి ప్రకటించారు. ఆయన మూలంగానే భగవాను కీర్తి దేశమంతా వ్యాపించింది. 1916లో భగవాన్ తల్లి, తమ్ముడు అరుణాచలం వచ్చి ఆయనతో స్థిరపడ్డారు. 1920లో భగవాన్ తల్లి చనిపోయారు. ఆమె దేహాన్ని కొండ మీద నుంచి తీసుకొని వచ్చి పాలీ తీర్థం దగ్గర సమాధి చేశారు. త్వరలో భగవాను, ఆయన తమ్ముడు చిన్నస్వామి శిష్యులు కొండ దిగొచ్చి ఆ సమాధి దగ్గరే స్థిరపడ్డారు. అప్పటి నుంచి లోకంలో అన్ని దేశాలలోనూ ప్రసిద్ధికెక్కిన శ్రీరమణాశ్రమం ప్రారంభమయ్యింది. ధనం కురిసింది, కీర్తి వ్యాపించింది. తీర్థ ప్రజల వల్లనే దేశ దేశ ప్రజలు ఆయన్ని ప్రతిదినము దర్శించుకున్నారు. ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి తర్జుమాలయ్యాయి. 1950 ఏప్రిల్ 14న 2 సంవత్సరాలుగా ఆయన్ని బాధిస్తున్న సార్కోమా వలన ఆయన నిర్వాణం చెందారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థుతి ఎలా ఉంటుందో తక్కిన వారు గ్రహించలేరు. వారి జీవితపు నడక పద్ధతి కూడా భేదంగా ఉంటుంది. అంతేకాదు, ఆ జ్ఞానుల్లోనే ఒకరి జీవిత పద్ధతి, వారు బోధించే సాధనా పద్ధతి ఒకరి నుండి మరొకరికి వేరుగా ఉంటుంది. వారిలో కొందరు మనుష్యుల మధ్య ఉండిపోయి ఆశ్రమాలలో నివసించి శిష్యుల్ని తయారు చేస్తారు. కొందరు నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటారు. కొందరు పాడుతారు, కొందరు వాదిస్తారు, కొందరు బోధిస్తారు. కొందరు మౌనులు, కొందరు అసలు కంటికే కనిపించరు. కొందరు రొస్టుపడి ప్రజల ఆగ్రహం వలన కంటకపడతారు, కానీ వారికి కంటకం అంటదు. ఒకే మాట మాట్లాడి ఒకే చర్య చూపిన వారే కొందరు పూజనీయులే చివరి వరకు మన్ననను అందుకుంటారు, కొందరు నిందపడతారు. విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది కాదని, వారి మాటల చేతల ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. వారి చుట్టూ ఏం జరిగినా, వారికేం జరిగినా వారికి అంటదు. వారు మనుషులకి అర్థం కారు. ఎందుకంటే మనుషులు మనసులతో ఆలోచించి చేస్తారు. అందువలన ఒకరికొకరు కొంత వరకన్నా సరే అర్థమవుతారు. కానీ ఈ జ్ఞానులకు మనోనాశనం అయిపోతుంది. అందువలన వారి నడకలే వేరు. వారి జీవిత సందర్భాలలో, సంబంధాలలో పరస్పరమైన విరుద్ధాలు ఎన్నో కనబడతాయి. వారి పనులలో కొన్నింటికి కారణాలు ఉన్నట్లు కనపడతాయి, కొన్నింటికి కనిపించవు. పిచ్చివాడు పనులాగానో, పొగరెక్కి నిరంకుశుడైన నియంత పనులలాగానో తోస్తాయి. వారి పనుల పర్యవసానాలు వారిని అంటవు. పక్కలంక యోగి తనని సమీపించిన వారి గుండెల్లో ధబేలని తన్నేవారు. తిరిగి ఎవ్వరూ ఆయన్ని తన్నరు, తిట్టరు. తన్నులు తిన్నవాడికి బాధ, అవమానము. కానీ ఆ యోగిని తంతే తనని తన్నినట్టు కూడా తెలియదు అతనికి. అలానే భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్థం కావు. ఆయన ఆ ద్వంద్వాలు దాటిన మహర్షి అని.
సర్వేశ్వరుడని నమ్మని వారికి ఆయన ఏమాత్రమూ అర్థం కారు. ఆయన మానవాతీతుడు గనుక ఆయనలో కనబడే వైరుధ్యాలకి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకడం కానీ విమర్శించడం కానీ అజ్ఞానము. ఏ మనిషికి ఏ పరిస్థితికి ఏ సందర్భానికి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు, ఆచరించేవారు ఆయన. తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటితో ఆయనకి ఎంత సంబంధం ఉందో చెప్పలేము. సంబంధం ఉండను ఉంది, ఉండను లేదు. లోకల్లో జరిగే అత్యాచారాలకి ఈశ్వరుడికి సంబంధం ఉన్నట్టా లేనట్టా? ఆశ్రమాధికారులు ఆశ్రమవాసులు తరచూ ఆయన్ని అడగకుండానే ఎన్నో చేసేసేవారు. భగవాన్కి ఇష్టం కాదని తెలిసి కూడా ఆ పనులు భగవాన్ కంటనో చెవినో పడితే కానీ భగవాన్ వాటిని నోటీస్ చేసేవారు కాదు. గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చివాట్లు వేసేవారు. ఒక్కొక్కసారి ఏమీ అనేవారే కాదు. చివాట్లే కాక ఆశ్రమాధికారి వీపు మీద 3 కర్రలు విరిగాయని కూడా భగవాన్ అన్నట్లుగా చెప్పుకునేవారు. ఆశ్రమాధికారి మాత్రం భగవాన్ కంటపడకుండా నిరంతరం నేరస్తుడి వలె ఇటు అటు తప్పుకు తిరిగేవాడు. భగవాన్ను దర్శించి వచ్చిన వారి ఆశ్రమంలో జరిగే ఘోరాలు, అన్యాయాలు, పక్షపాతాలు, డబ్బు గుంజడాలు ఇవి భగవాన్తో చెప్తే మీరెందుకు వచ్చారు? ఈ ఆశ్రమంలో జరిగే లోపాలని ఎంచి సంస్కరించేందుక ఇంత దూరం నుంచి వచ్చారు? మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించేందుకు? మీరు వచ్చిన పని ఏదో అది చూసుకొని వెళ్ళరాదా అనేవారు. ఆశ్రమధనము దుర్వినియోగం అవుతోందని, ధనార్జనే ముఖ్యంగా ఉందని భగవాన్తో అంటే, వాళ్ళు ధనం కోసం చేరారు, నీకు ఆశ ఉంటే వాళ్ళతో చేర్చూడు, భాగం పెడతారేమో అన్నారట. తన పేరు నెల నెలా వసూలవుతున్న ధనము ఎలా వినియోగం అవుతుందో భగవాన్ పట్టించుకోలేదు. తన పేరు యాచించడం భగవాన్కి ఎన్నడూ ఇష్టం లేదు. లక్షల్ని ఖర్చు పెట్టి కట్టించిన ఆశ్రమ ఆలయానికి యాచించకపోతే గట్టిగా నిషేధించారు భగవాన్. కానీ వినేదెవరు? అయినా ఆయన ఆజ్ఞను మీరి చందాలను పోగు చేసి కట్టిస్తున్న ఆలయాన్ని అర్ధరాత్రులు భగవాన్ టార్చ్ వేసుకుని రాళ్ళన్నీ పరీక్షించేవారట. అంతా తయారైన తర్వాత ఓ రాత్రి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రం పైన చెయ్యి ఉంచి 10 నిమిషాలు నించున్నారట. కుంభాభిషేకం మొదలైన పూజలన్నిటికీ అభ్యర్థనపై మౌనాధ్యక్షత వహించారు. పూజలు, ఊరేగింపులు, ఉత్సవాలు ఏవీ లక్ష్యం లేవు భగవాన్కి. ముఖ్యంగా తన మీద పువ్వులు వేయడం, తన ముందు కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వడము మొదలైనవి ఆయనకు అసలు ఇష్టం లేవు. పుట్టినరోజున జయంతి చేస్తున్నారు గనుక చూస్తూ కూర్చోమంటే. ఆయన దేవతా విగ్రహాలకి ఇచ్చిన హారతి తెచ్చిస్తే అందరి మళ్ళీనే కళ్ళు కద్దుకొని విభూతి పెట్టుకునేవారు. ఆయన జబ్బుగా ఉన్నప్పుడు ఆయన ఆయుస్సు కోసమని గ్రహశాంతి హోమాలు చేశారు. దాంట్లో ఉండే అసంబద్ధత ఏమీ తోచలేదు. ఆయన ఆయుష్ కోరేవారికి ఆ హోమాల హారతులు తీర్థము తీసుకున్నారు. ఆయన తనకు జబ్బు చేస్తే మందు అవసరం లేదంటారు భగవాను. కానీ భక్తులు దిగాలు పడ్డా మందు తీసుకోమని బతిమాలినా సరే తండి అని ఏ మంది ఇచ్చినా సరే అలానే మింగుతూనే ఉండేవారు. వచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించేవారు. కానీ భగవాన్ తల తిప్పి కూడా చూసేవారు కాదు. కానీ ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నవారు కాస్త చప్పున తనకి నమస్కరించేవారి వంక చూసేవారు. ఒక్కొక్కరిని పలకరించేవారు కూడా. నవ్వేవారు. ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు. దూరదేశాల నుండి వచ్చిన వారిని, పసిపిల్లలని, నడవలేని వృద్ధుల్ని ప్రత్యేకంగా చూసేవారు. అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, రూపవంతులైన స్త్రీలు ఎవ్వరూ ఆయన దృష్టిని తీసుకోలేకపోయేవారు. కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికేవారు కాదు. ఒకరిని పిలిచి పలకరించి ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా తన్ని పలకరించగానే కసిరి కొట్టేవారు. కొందరిని గట్టిగా తిట్టేవారు. హాస్యం పట్టించి వెక్కిరించి అందరూ నవ్విటట్లే చేసేవారు. కొందరు భక్తులు ఆశ్రమం నుండి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా ఆ భగవంతుడికి ఎంతో నిలువలేని ఆతృత కలుగుతుంది. భగవాన్ ఎప్పుడు చూస్తానా అని. ఒకరు దూరాల నుండి, ఇబ్బందుల్లో నుంచి ఏదీ లక్ష్యం చేయక ఎప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి. అతడు వచ్చేటప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది. అటు చూడరు, పలకరించరు, చిరునవ్వు నవ్వరు. కొన్ని రోజులు ఈ లోపల ఎందరిని పలకరిస్తారో, ప్రేమగా పిలిచి మాట్లాడి కుశల ప్రశ్నలు వేస్తారో కొందరుండేవారు. వారికి అందరి ముందు భగవాన్తో మాట్లాడడం గొప్ప. అందరి వంక చూస్తూ కాగితాలు పుస్తకమో పట్టుకొని ఏదో సందేహాన్ని కల్పించుకొని వెళ్ళి భగవాన్ పలకరించి మాట్లాడతారు. మధ్య మధ్య చుట్టూ ఉన్న వారి వంక గర్వంగా చూస్తారు.
చూస్తూ. అంత స్వల్పమైన విషయాన్ని ఎంతోసేపు మాట్లాడతారు వాళ్ళతో భగవాన్. దూరం నుండి వచ్చి త్వరలో వెళ్ళవలసి ఇంకోరు తమ సందేహాలతో రోజులకు రోజులు ఉండిపోవాల్సిందే. ఎవరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టివేస్తోందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా. ఆశ్రమంలో తనకి ఇష్టం లేని పని కానీ, తన వద్దన్న పని కానీ జరుగుతూ ఉంటే పిలిచి చివాట్లు వేసేవారు. కానీ అప్పటికి వినకపోతే మాట్లాడకుండా ఊరుకునేవారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలు, ఆజ్ఞలు పెట్టేవారు ఆశ్రమాధికారులు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల దాకా భగవాన్ని ఎవ్వరూ చూడకూడదని నిర్ణయించి భగవాన్ని అడగకుండానే హాల్ తలుపులు వేయించేశారు. భగవాన్ ఇదేంటని అడిగితే మీ ఆరోగ్యం కోసం అన్నారు. తలుపులు మీయడానికి వీల్లేదని 24 గంటలు తలుపులు తెరిచి ఉండాలని భగవాన్ అన్నా సరే వినిపించుకోలేదు అధికారులు. అందుకని ఆయన హాల్ నుంచి బయటకు వచ్చి కూర్చున్నారు. కానీ అప్పటికే ఆశ్రమం వారు ఆయన మాట వినలేదు. ఒకటే బతిమాలారు. చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే ఉండిపోయారు భగవాను. అనేక మంది భగవాన్కని ఫలహారాలు తెచ్చిపెట్టేవారు. వేళ కాని వేళలో కూడా ఆయనకి అవి జీర్ణమవుతాయా లేదా అనే ఆలోచన కూడా లేకుండా చాలాసార్లు తిని బాధపడేవారు భగవాను. ఎవరు ఎంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకోరు ఎంత భక్తితో విలువైన ఫలహారాలు పెట్టి తినమంటే అడదల తిప్పి కూడా చూసేవారు కాదు. కొందరు ఆయన ముందు ఫలహారం పెట్టి ఆయన పలక్కపోతే అలానే చేతులు కట్టుకొని నించుని ఇంకా గతి లేక వెళ్ళిపోయేవారు. ఒక చేతి నుండి ఈ వేళ తిని ఇంకోసారి వాళ్ళు తెస్తే వాళ్ళ వంక చూడనే చూడరు. భగవాన్ వైఖరి ఎప్పటికప్పుడు మారిపోయేది. ఆయన ఏ ఆనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు ఆయన ధ్యాన ముద్రలో కూర్చున్న సాక్షాత్ దక్షిణామూర్తి అనిపించేవారు. ఫోజు లేని ఆ శాంభవి ముద్ర ఎంతో అందంగా ఉండేది. ఆ అందం నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయేవాళ్ళము. కదలని మారని సూర్యోదయాన్ని చూసినట్లుండేది ఆయన ముఖము. కానీ ఆయన దేహం కానీ మామూలుగా అందాలు అలవాటైన నా కళ్ళకి అందంగా కనపడేవి కాదు. కానీ ఆయన నిశ్చలంగాను గంభీరంగాను కూర్చున్నారా, ఆయన దేహం అలానే ఉండేది. కానీ మరి ఏంటో ఇంత అందము, ఇంత లావణ్యము అవేం కాదు. ఏదో మనకి అలవాటైన సౌందర్యాలకి ఆర్ట్ కూడా అందుకోలేనిదేదో ఆయన్ని వెలిగిస్తున్నట్లుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన చక్రవర్తి దుకూలాలు కట్టుకొని రాజులాంఛనాలతో నవరత్న సింహాసనంపై కూర్చున్నట్టుగా ఉండి దిగ్భ్రమ చెందేవాళ్ళము. ఆ స్థితిలోనైనా సరే ఎవరన్నా భగవాన్ అన్నారు, ఎక్కడి నుంచి దిగి వచ్చారో ఆయనకి ఈ లోక స్మృతి. కానీ సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగి రావడం ఏముంటుంది? భగవాన్ని పలకరించడం అంటేనే ఎంతో భయం. ఏ అధికారము పరివారము లేని, బలం లేని ఓ వృద్ధ స్వరూపం ముందు గొప్ప పదవుల్లో అధికారాల్లో ఉండేవారు అతి గర్విష్ఠులు సైన్యాధికారులు నమస్కరించడానికి వణికిపోయేవారు. భగవాన్ రోజుకి 3-4 సార్లు ఆశ్రమం నుండి కొండ మీదికి వెళ్ళేవారు. ఆయన ముందు నడుస్తూ ఉంటే వెనక కమండలం పట్టుకొని శిష్యుడు ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండేవారు. అప్పుడప్పుడు కొండను అటు ఇటు చూసి వెనక్కి తిరిగి శిష్యుడితో చల్లగా మాట్లాడుతూ ఉండేవారు. కింద నుంచున్న నా బోటి వారు తదేక దృష్టితో ఆయన వంకే చూస్తూ ఉండేవారు. వారు కనుమరుగు అయ్యే వరకును. ఏమనిపించిందంటే అలా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ కొండ చివరికి వెళ్ళి అక్కడి నుంచి ఎలా ఆకాశంలోకి మాయమై ఇక తిరిగి రారేమోనని అనిపించేది ప్రతిసారి. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.